So Minister Venkat Reddy garu, so Congress government, me government, so what can we expect for the NRI? అంటే మేము ఇక్కడ అమెరికాలో ఉంటాం కాబట్టి మాకు చాలా ఇంకా అంటే మాతృభూమితోని చాలా ప్రేమ ఉంటుంది, చాలా మిస్ అవుతుంటాము, కంటిన్యూస్గా న్యూస్ కూడా ఫాలో అవుతుంటాము. సో కొత్త గవర్నమెంట్, కొత్త స్కీమ్స్, సో చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల మల్లారెడ్డి గారు నోన్ ఇండస్ట్రియలిస్ట్, నాట్ ఓన్లీ ఇండస్ట్రియలిస్ట్, ఆయన ఒక ఫిలాంథ్రపిస్ట్ లాగా ఒక పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ అందిస్తూ తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ నేటివ్ ప్లేస్లో కానీ ఇక్కడ అమెరికాకు ఎవరైనా చదువుకునే వచ్చే విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ కానీ చదువుకునే దానికి హెల్ప్ చేస్తూ ఈ టీటీఐని 7 years బ్యాక్ స్టార్ట్ చేసి ఇంత షార్ట్ స్పాన్లో అంటే ఆటలు ఇవన్నీ కూడా ఎప్పుడు 30-40 years కింద స్టార్ట్ అయినాయి. తక్కువ స్పాన్లో మీరు చూసారు క్రౌడ్ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సియాటిల్ ప్లాంట్ ఈ కార్నర్లో ఎప్పుడు కూడా ఇలాంటి కన్వెన్షన్ జరగలే. ఇంత పెద్ద అరేంజ్మెంట్స్ చాలా అది ఎంత ఈజీ కాదు ఇంతమందిని కోఆర్డ్ చేయడం. అండ్ ఫౌండర్ చైర్మన్గా ఉండి ఇప్పుడు వేరే వారిని వంశీరెడ్డిని ప్రెసిడెంట్గా పెట్టి ఒక టీంని పెట్టి ఇంతమంది తెలుగు వారందరినీ ముఖ్యంగా తెలంగాణ వారు, ఆంధ్ర వారు అందరూ వచ్చారు. థ్యాంక్స్ టు మల్లారెడ్డి గారు. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ అమెరికా కంట్రీలో ఇంత పెద్ద కంట్రీలో చేయాలని చాలా కష్టం. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మల్లారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా మీ సంపాదనలో 10%, 5%, 20% మీ గ్రామాలకు, మీ ప్రాంతానికి, మీరు పుట్టిన ప్రదేశానికి సేవ చేస్తూ ఎడ్యుకేషన్లో కానీ దాంట్లో కానీ చేస్తూ ఇప్పటికే ఇండియా ఇంత ఫాస్ట్గా డెవలప్ అయిందంటే గవర్నమెంట్స్ ఒక సైడు, అమెరికాలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐస్ వాళ్ళ టెక్నికల్ సపోర్ట్ కానీ, ఫ్రీక్వెంట్ విజిట్స్ కానీ, ఇవాళ ఇండియన్స్ కూడా CEO సత్యానాథన్ లాంటి వాళ్ళు ఇవాళ CEO స్థాయికి వచ్చిందంటే ఇండియాలో టాలెంట్ ఉన్నది. ముఖ్యంగా బయోటెక్ సంబంధించి కానీ కోవిడ్ మెడిసిన్లో కూడా ఇండియన్ పాత్ర ఎంతో ఉన్నది అమెరికాకు ఇలా సప్లై చేయడంలో. అందుకనే మరొకసారి టీటీఏ వారికి, మల్లారెడ్డి గారికి, తెలంగాణని, హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో వచ్చే 5 ఏళ్ళలో చూస్తారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ORR నిర్మించి ORR పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టి 24 monthsలో వరల్డ్లో ఎక్కడ కట్టలే, పక్కకే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని ఏర్పాటు చేస్తే. ఎందుకంటే అంతా కూడా 15 minutesలో ఎయిర్పోర్ట్ దిగితే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిగితే 15 minutesలో IT కంపెనీస్కి వెళ్ళొచ్చు, 5-star హోటల్స్కి వెళ్ళొచ్చు. దానికి మెట్రో ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటే సోనియా గాంధీతో ప్రెజర్ చేయించి జైపాల్ రెడ్డి గారు అర్బన్ వరల్డ్ క్లాస్ మెట్రో చేయించిండు. ORRతోనే హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోయింది. ఎవరైనా చెప్పుకున్నా నేను హైటెక్ సిటీ కట్టినా, అది కట్టుకున్నా, క్రెడిట్ గోస్ టు కాంగ్రెస్ పార్టీ అండ్ పర్టికులర్లీ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి కాంగ్రెస్ సీఎం. ఈరోజు నేను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు RRR రీజనల్ రింగ్ రోడ్ విత్ కాస్ట్ ఆఫ్ 30,000 crores ఫండింగ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ల్యాండ్ రిక్వెస్ట్ అంతా మేము పూల్ చేస్తాము, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ 50-50. దాంతో వరల్డ్ మ్యాప్లో హైదరాబాద్ని చూడాలి. ఆల్ అమెరికన్ NRIs మీరు ఎవరైతే ఇండస్ట్రీస్ IT ఇండస్ట్రీ కానీ, AIలో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, హార్డ్వేర్ పార్క్ పెట్టాలన్నా నేను మా సీఎం గారు అందరూ ఒక టీమ్గా ఉంటాం. లాస్ట్ 10 years చూసినారు. దట్ ఈస్ ద ఫ్యామిలీ రూల్ గవర్నమెంట్. ఏ వన్ మ్యాన్ షో ఉన్నది ఇక్కడ. డెమోక్రసీ కూడా చాలా అసలే లేదు డెమోక్రసీ. ఇప్పుడు మల్లారెడ్డి గారి వారిని ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, మెగా ఫుడ్ పార్క్ అంటే నానా ఇబ్బంది పెట్టి 10 years సతాయించుండు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. NRI ప్రాపర్టీస్ కూడా చాలా ఆక్యుపై అయిపోయినాయి. ప్రాపర్టీ అపాయింట్మెంట్ ఇయ్యారండి. కనీసం మా దగ్గర ఇప్పుడు మల్లారెడ్డి గారు వచ్చి మన సీఎం కలిస్తే వాక్-ఇన్ ఇంటర్వ్యూ వితౌట్ అపాయింట్మెంట్. నా దగ్గరకు 1,000 మంది వస్తారు, నో ఇంటర్వ్యూస్. అందుకని అందరినీ కూడా మీరు ఎనీ వర్క్ ఉన్నా రమ్మండి. టీటీఏ ద్వారా, మల్లారెడ్డి గారి ద్వారా మీరు రెఫరెన్స్ తీసుకొని వాళ్ళ పరిచయం లేకుండా ఎలా పోవాలని మీరు అనుకోవద్దు. జస్ట్ మల్లారెడ్డి గారి పేరు చెప్పండి, టీటీఏ పేరు చెప్పండి. ఇంకా కూడా మీ రెఫరెన్స్తో పాటు మీ స్టార్టప్ కంపెనీకి కట్టాలన్నా ఏదో ఒక టీఎఫ్ కట్టి అలా నీకు ఒక కార్నర్ కుర్చీ టేబుల్ ఇవ్వడం కాదు, ఒక మినిమం 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలంటే నీకు ఎంత ల్యాండ్ కావాలి. హైదరాబాద్లో ఎందుకంటే RRR రోడ్ వచ్చిన తర్వాత ఈ రోడ్కి ప్యారలల్గా 30 kilometers కడుతున్నామండి. అది ఒక ORR రాజశేఖర రెడ్డి గేమ్ చేంజర్ లాగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారు కట్టిన ORR. ఈ మేము కట్టబోయే RRR సూపర్ గేమ్ చేంజర్. తెలంగాణని మొత్తం హైదరాబాద్ని ఆల్ MNCs హెడ్ ఆఫీసెస్ గోయింగ్ టు బీ కమింగ్ టు హైదరాబాద్ షూర్లీ.